హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్నారు రియాలిటీ క్యాడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆటోక్యాడ్లో రెక్టాంగిల్ కమాండ్ గురించి తెలుసుకుందాం. చూడండి, మీరు రెక్టాంగిల్ కమాండ్ డ్రా గ్రూప్లో ఈ కార్నర్లో ఉంటుంది రెక్టాంగిల్ కమాండ్. సో ఈ రెక్టాంగిల్ కమాండ్ పేర ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకి పాలిగాన్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మనం ఈరోజు ఈ వీడియోలో రెక్టాంగిల్ కమాండ్ గురించి తెలుసుకుందాం. సో రెక్టాంగిల్ కమాండ్ ఇలా తీసుకున్నాక మనకి చూడండి స్పెసిఫై కార్నర్ పాయింట్ ఉంటుంది. సో ఫస్ట్ కార్నర్ పాయింట్ ఇస్తాం, సెకండ్ కార్నర్ పాయింట్ ఇస్తాం. సో మనకి ఇలా రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. రెక్టాంగిల్ కమాండ్ తీసుకున్నాం. లెంత్ వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్ లెంత్ వచ్చేసి మనకి 50 ట్యాప్, హైట్ వచ్చేసి మనకి 70. చూసుకోండి, మనకి 50-70తో ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఈ రెక్టాంగిల్ కమాండ్లో చూసుకుంటే మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో రెక్టాంగిల్ షార్ట్కట్ REC ఎంటర్. రెక్టాంగిల్ కమాండ్ తీసుకున్న వెంటనే మనం స్పెసిఫై ది కార్నర్ పాయింట్ కనుక మనం క్లిక్ చేయకపోతే ఇక్కడ చూడండి మీకు చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ 5 ఆప్షన్స్ గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాంపర్ అంటే ఏంటంటే, చాంపర్ మనకు కావాలంటే కీబోర్డ్లో C ప్రెస్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో మనం క్లిక్ చేసిన ఈ చాంపర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మీరు ఇక్కడ స్క్రీన్ మీద డయాగ్రామ్ చూడొచ్చు. ఈ టైప్ ఆఫ్ అంటే ఎడ్జెస్ స్ట్రైట్గా కట్ అవ్వాలి అంటే మనకి చాంపర్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. రెక్టాంగిల్లో చాంపర్ ఇది, ఆటోకాడ్లో చాంపర్ వేరేది కూడా ఉంటుంది. సో దాని గురించి మనం మళ్ళీ చెప్పుకుందాం. రెక్టాంగిల్ చాంపర్ తీసుకున్న ఫస్ట్ చాంపరింగ్ డిస్టెన్స్ ఫర్ రెక్టాంగిల్. ఫస్ట్ చాంపరింగ్ డిస్టెన్స్ ఫర్ రెక్టాంగిల్ అంతా మనకి 5 ఇద్దాం, ఎంటర్. సెకండ్ చాంపరింగ్ డిస్టెన్స్ 5 ఇద్దాం, మళ్ళీ ఎంటర్. సో ఫస్ట్ కార్నర్ పాయింట్ లెంత్ ఒక 50, ట్యాప్, హైట్ ఒక 60. సో మీరు చూడండి, కార్నర్స్ అన్ని కూడా స్ట్రైట్గా కట్ అయినాయి. సో దీన్ని చాంపరింగ్ అంటారు. మళ్ళీ మనం రెక్టాంగిల్ కమాండ్ తీసుకున్నాం. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎలివేషన్. సో మనం చాంపరింగ్ చేసాం, ఫస్ట్ మనం చాంపరింగ్ చేసాం. ఇప్పటి నుంచి మనం ఏ రెక్టాంగిల్ డ్రా చేసినా కూడా చాంపర్లోనే వస్తుంది. సో అలా కాకుండా మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మళ్ళీ చాంపరింగ్లోకి వెళ్ళి ఈ 5 అనేదాన్ని 0 ఎంటర్ చేస్తే మనకి నార్మల్గా రెక్టాంగిల్ అనేది వస్తుంది ఇప్పటి నుంచి, ఎందుకంటే మనం 0 చేస్తాం కాబట్టి. సో మనం మళ్ళీ రెక్టాంగిల్ కమాండ్ తీసుకున్నాం, 0 చేస్తాం. ఇప్పుడు నార్మల్ రెక్టాంగిల్ వస్తుంది మనకి. సో ఎలివేషన్ అంటే ఏంటి చూద్దాం. ఎలివేషన్ ఇక్కడ చూడండి, స్పెసిఫై ది ఎలివేషన్ ఫర్ రెక్టాంగిల్ ఒక 10 ఇద్దాం. ఎలివేషన్ ఫస్ట్ పాయింట్ కార్నర్ పాయింట్, సెకండ్ పాయింట్. ఎలివేషన్ అంటే ఏమిటి, డిఫరెన్స్ ఏమి కనపడతలేదు మనకి. ఇది సేమ్. సో డిఫరెంట్ ఏంటి అంటే, నేను ఎలా రొటేట్ చేస్తున్న స్క్రీన్ని జెడ్ యాక్సిస్, ఇది ఎలా రొటేట్ చేయాలి అనేది కూడా నేను తర్వాత క్లాస్లో చెప్తాను. సో మనకు ఇప్పుడు ఎలివేషన్ అంటే ఏంటో తెలియాలి కాబట్టి నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇది. సో ఇవన్నీ కూడా మన వర్క్ ఫేస్, ఇది X యాక్సిస్, ఈ X యాక్సిస్ మీద ఉంటాయి మనకి ఇవన్నీ కూడా. సో ఇది చూడండి జెడ్ యాక్సిస్ మీద సమ్ హైట్తో 10 హైట్తో మనకి ఇది ఫామ్ అయింది. ఇది ఎలివేషన్ అంటే. సో 2Dలో కూడా మనకి సమ్ టైమ్స్ ఏంటంటే సమ్ హైట్తో మనం డ్రా చేయవలసి వస్తుంది డయాగ్రామ్. రెక్టాంగిల్ కమాండ్ తీసుకున్నాం మనం. ఫిల్లెట్ అంటే చూడండి, మీరు స్క్రీన్ మీద ఉన్నట్టు వస్తుంది. సో మనకి కార్నర్స్ అనేవి సమ్ రేడియస్తో సర్కిల్స్ టైప్ వస్తాయి అన్నమాట. సో మనం ఫిల్లెట్ రేడియస్ ఎంత ఇద్దామంటే 5 ఇద్దాం, ఎంటర్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. సో చూడండి, మనకి ఇక్కడ ఫిల్లెట్ అనేది అప్లై అయింది. సో మళ్ళీ రెక్టాంగిల్ కమాండ్ తీసుకుంటున్నాం. ఫిల్లెట్ని మనం 0 చేయాలి, 0 ఎంటర్. సో మనం 0 ఎంటర్ చేస్తే మనకి నార్మల్ రెక్టాంగిల్ అనేది వస్తుంది. థిక్నెస్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం రెక్టాంగిల్ కమాండ్ తీసుకున్నాం. థిక్నెస్ క్లిక్ చేసాం. థిక్నెస్ ఎంత అంటే ఒక 5, ఎంటర్. సో డ్రా చేసాం. సో దీనికి కూడా మీకు డిఫరెన్స్ ఏమి తెలుస్తులా. సో నార్మల్గానే ఉంది.
సో దీన్ని కూడా నేను చూడండి ఒకసారి రొటేట్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళి మీరు యూ మార్చుకోవడమే. యూ మార్చుకుంటే మనకి ఇలా రొటేట్ అవుతుంది, ఎక్స్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్. సో ఇక్కడ చూస్తే మనకి థిక్నెస్ అనేది ఇక్కడ పెరిగింది. సో ఇది కూడా మనకి 2Dలో ఉపయోగపడుతుంది. ఈ థిక్నెస్ పెంచడం, హైట్ జెడ్ యాక్సిస్లో డ్రా చేయడం అనేవి కూడా 2Dలో మనకి చాలా ఉపయోగపడతాయి. సో మళ్ళీ రెక్టాంగిల్ కామెంట్ తీసుకున్నాం. విత్ ఈ థిక్నెస్ని మనం 0 చేయాలి. ఈ థిక్నెస్ని మనం 0 చేసాం. తర్వాత మనం ఏంటంటే విత్ ఆప్షన్ చూద్దాం. విత్ ఎంత అంటే మనకి ఒక 10 విత్తో కావాలి. చూడండి 10 విత్తో మనకి రెక్టాంగిల్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ రెక్టాంగిల్ కమాండ్ గురించి. సో రెక్టాంగిల్ కమాండ్ తీసుకుని వెంటనే వచ్చిన కమాండ్స్ గురించి ఇవి. ఇప్పుడు చూడండి రెక్టాంగిల్ కమాండ్ తీసుకున్నాను నేను. స్పెసిఫై ది ఫస్ట్ పాయింట్ క్లిక్ చేయకముందు ఆప్షన్స్, వన్స్ క్లిక్ చేశాక ఆప్షన్స్ మారిపోతున్నాయి. ఏరియా, డైమెన్షన్స్, రొటేషన్. సో వీటి గురించి కూడా తెలుసుకుందాం మనం. సో వాళ్ళు రెక్టాంగిల్ కమాండ్ తీసుకున్నాం. థిక్నెస్ వచ్చేసి మనకి 0 చేసేద్దాం. 0. ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసాం మనం. ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసినట్టు ఆప్షన్స్ మారినాయి. చూడండి ఇక్కడ ఏరియా, మనకి ఒక ఏరియా కనుక ఇచ్చారనుకో, ఎంత ఏరియా అంటే ఒక మనకి 100 ఏరియాతో డ్రా చేయమన్నారు. డ్రా చేస్తే మనం 100 ఏరియా ఇచ్చి మనం ఒక ఎంటర్ ప్లస్ చేస్తే కీబోర్డ్లో మనకి లెంత్ బేస్ చేసుకుని రావాలా, విత్ బేస్ చేసుకుని రావాలని అడుగుతుంది. సో మనం లెంత్ బేస్ చేసుకుని రావాలి కాబట్టి లెంత్ ఎంటర్ రెక్టాంగిల్ లెంత్ అంటుంది. లెంత్ ఎంత అంటే మనకు ఒక 200 ఇద్దాం. సో ఇక్కడ చూడండి 200 లెంత్తో 100 ఏరియాతో మాకు ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అయింది. సో ఆటోమేటిక్గా ఏరియా అనేది వస్తుంది మనం ఇచ్చే లెంత్ బట్టి. మళ్ళీ ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసాం, మళ్ళీ ఏరియా క్లిక్ చేసాం. ఏరియా ఈసారి మనకు ఒక 500 ఉండాలి. విత్ని బేస్ చేసుకుని రావాలి. విత్ ఎంత అంటే మనకి ఒక 80 విత్. సో చూడండి 80 విత్తో మనకి విత్ని బేస్ చేసుకుని వచ్చింది లెంత్. ఇదేమో లెంత్ని బేస్ చేసుకుని వచ్చింది, ఇదేమో విత్ని బేస్ చేసుకుని 500 ఏరియాతో మనకి రెక్టాంగిల్ అనేది ఫామ్ అయింది. మళ్ళీ రెక్టాంగిల్ కామెంట్ తీసుకుందాం. ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసాం. డైమెన్షన్స్ అంటే మనకు మామూలుగా డైమెన్షన్స్ ఇచ్చుకోవడమే. లెంత్ ఎంత ఉండాలి మనకి, రెక్టాంగిల్ లెంత్ వచ్చేసి మనకు ఒక 50 ఉండాలి. ఎంటర్. విత్ ఎంత ఉండాలి, 80 ఉన్నది ఇక్కడ డిఫాల్ట్గా, మనం 70 ఇద్దాం. 70 ఎంటర్. సో చూడండి మనకి రెక్టాంగిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, లెంత్ బేస్ చేసుకుని. ఇది డైమెన్షన్స్ లెంత్ బేస్ చేసుకుని. సో ఫస్ట్ మనం మళ్ళీ క్లిక్ చేసాం. రొటేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు రొటేషన్ క్లిక్ చేసాం, మనకి ఎంత రొటేట్ అవ్వాలి. సో F8 ప్రెస్ చేయండి. మీరు మీ అందరికీ తెలిసిందే ఆర్తో ప్రెస్ చేస్తే మనకి ఓన్లీ యాక్సిస్ 90 డిగ్రీస్లోనే రొటేట్ అవుతుంది. సో F8 ఆన్ చేస్తే మనకి ఎంత యాంగిల్లో కావాలంటే అంత యాంగిల్లో మనకి రొటేట్ అవుతుంది. సో మనకు ఇప్పుడు మనం 35 యాంగిల్ ఇచ్చి ఎంటర్ కొట్టాం. సో 35 యాంగిల్. మనకి కార్నర్ పాయింట్ ఏదంటే స్పెసిఫైది ఫస్ట్ కార్నర్ పాయింట్ ఇది అవుతుంది. మనకి 35 ఇచ్చాం కాబట్టి సెకండ్ కార్నర్ పాయింట్ ఇది. లేదంటే మనం 40 ట్యాబ్ 20 మనం డైరెక్టర్ లెంత్స్ ఇచ్చేసాం. మనం ఇక్కడ హైట్ ఎంత ఉండాలి, విత్ ఎంత ఉండాలో. సో మనకి ఎలాగైతే ఫామ్ అయింది హైట్ విత్తో. సో మళ్ళీ రెక్టాంగిల్ కామెంట్ తీసుకున్నాం. ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసాం. రొటేషన్ తెలిసింది కదా మీకు. సో ఇది ఫ్రెండ్స్ రెక్టాంగిల్ కమాండ్ గురించి. సో ఈ రెక్టాంగిల్ కమాండ్ యూజ్ చేసి మనం ఇన్ని డయాగ్రామ్స్ అయితే డ్రా చేసి, ఇన్ని టైప్స్ ఆఫ్ డ్రాయింగ్స్ అయితే మనం రెక్టాంగిల్స్ అయితే మనం డ్రా చేయొచ్చు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా.
నచ్చితే లైక్ చేయండి, షేర్